హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్. దిస్ ఇస్ రాజ్ కుమార్. మనకు తెలుసు రీసెంట్గా ఏదైతే ఏప్రిల్ 22న పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ జరిగిందో దాంట్లో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ సిటిజన్ అనేది చనిపోవడం జరిగింది. ఈ టెర్రరిస్ట్ అటాక్కి రిటాలియేటరీ మెజర్గా మనం నిన్న ఆపరేషన్ సింధూర్ కండక్ట్ చేసాం. రాత్రిపూట 1:44 1 గంటల 44 నిమిషాలు ఆ సమయంలో పాకిస్తాన్లోని 9 టెర్రరిస్ట్ స్థావరాల్ని, 9 ఉగ్రవాద స్థావరాల్ని మనం ఎన్నుకొని దాని మీద బాంబ్స్ వేయడం జరిగింది. దీంట్లో ఎయిర్ ఫోర్స్, నేవీ అలాగే మిలిటరీ 3 త్రివిధ దళాలు కలిసి ఈ ఆపరేషన్ని చేయడం అయితే జరిగింది. దీని ద్వారా దగ్గర ఒక 80 మంది ఉగ్రవాదులు అయితే చనిపోయారు. ఓకేనా, ఇది మంచి మనం గట్టి దెబ్బ ఇచ్చాము పాకిస్తాన్కి అనే మనం చెప్పొచ్చు. సో దీంట్లో కాకపోతే ఏంటనంటే ఈ పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ ఏదైతే జరిగిందో దీన్ని ద రెసిస్టెంట్ ఫ్రంట్ TRF అనే ఒక సంస్థ, ఇది లష్కర్-ఇ తైబాకి ఒక అనుబంధ సంస్థ అన్నమాట. ఈ పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ మేము చేసామని చెప్పి అది క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. ఓకేనా, ఏం చేసాం మనం? ఈ 9 స్థావరాలను ఎన్నుకొని కరెక్ట్గా మనం ఆ స్థావరాల మీదనే చూసి ప్రెసిషన్ ఎయిర్ అండ్ మిజైల్ స్ట్రైక్ని మనం చేసాం. 9 స్థావరాలను వెతుక్కున్నాం, ఉగ్రవాద స్థావరాలని, కరెక్ట్గా వాటి మీద బాంబులు వేసాం. ఓకే, ఈ 9 స్థావరాలు కూడా ఎక్కడ ఉన్నాయంటే పాకిస్తాన్లో ఉన్నాయి. అలాగే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఉంది కదా, ఈ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో కూడా ఉండడం జరిగింది ఈ 9 స్థావరాలు. ఓకేనా, ఏదైనా సరే భారతదేశంలో ఎటువంటి ఏదైనా టెర్రరిస్ట్ అటాక్ జరిగినా సరే మేజర్గా 3 టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. అవి ఏంటంటే లష్కర్-ఎ తైబా LET, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్. ఈ 3 టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లు భారతదేశంలో అనేక టెర్రరిజం అంటే ఉగ్రవాదానికి పాల్పడ్డాయి, చాలామంది మరణానికి కారణమయ్యాయి. సో దీని గురించి అంటే ఈ 3 టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ గురించి మనం క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ జైషే మహమ్మద్ని స్థాపించిన వ్యక్తి మసూద్ అజర్. ఎవరు? మసూద్ అజర్ 2000 సంవత్సరంలో స్థాపించారు. ఇది 1999లో, అంటే ఆయన భారతదేశంలో ఒక ఖైదీగా ఉండేవారు. ఎవడు? మసూద్ అజర్ అన్నమాట. ఈ IC-814 అనే ప్లేన్ని హైజాక్ చేసి ఇందులో ఉన్న ప్యాసింజర్కి ఎక్స్చేంజ్గా మనం మసూద్ అజర్ని రిలీజ్ చేసిన తర్వాత 2000 సంవత్సరంలో జైషే మహమ్మద్ అనే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీని యొక్క ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ యొక్క రిక్రూట్మెంట్ కానీ ట్రైనింగ్ అంతా కూడా ఎక్కడ జరుగుతుందంటే పాకిస్తాన్లోని బహవల్పూర్లో జరుగుతుంది. ఈ జైషే మహమ్మద్ అనేక అటాక్స్కి పాల్పడింది భారతదేశంలో. ముఖ్యంగా చూసుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క అసెంబ్లీలో కార్ బ్లాస్ట్ 2001లో జరిగింది. దాని తర్వాత పార్లమెంట్ అటాక్ జరిగింది కదా 2001లో. LET లష్కర్-ఎ తైబా యొక్క ఇద్దరు, అంటే జైషే మహమ్మద్, లష్కర్-ఎ తైబా 2 కలిపి ఈ పార్లమెంట్ అటాక్ చేశారు. దెన్ పఠాన్కోట్ ఎయిర్ బేస్ అటాక్ 2016, ఆ తర్వాత పుల్వామా సూసైడ్ అటాక్ 2019లో. దీనికి రిటాలియేటరీగానే మనం బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ చేయడం అయితే జరిగింది. కాకపోతే చూడండి, ఏదైతే ఈ మసూద్ అజర్ కానీ జైషే మహమ్మద్ వీటి మీద కూడా వరల్డ్ వైడ్గా కూడా శాంక్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ టెర్రరిజం యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ 1267 కమిటీ ఏదైతే ఉంది, ఇది యాంటీ టెర్రరిజంకి సంబంధించినటువంటి కమిటీ. ఇది జైషే మహమ్మద్ని అలాగే మసూద్ అజర్ అంటే ఆర్గనైజేషన్ని అలాగే దాని యొక్క ఫౌండర్ని కూడా లిస్ట్ చేయడం జరిగింది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అలాగే టెర్రరిస్ట్గా 2001లో లిస్ట్ చేయడం అయితే జరిగింది. అదే కాకుండా యునైటెడ్ నేషన్స్ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ designated Azhar as a SDGT, స్పెషల్లీ డిజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ ఇన్ 2010. స్పెషల్లీ డిజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ అని డిక్లేర్ చేశారు అని అంటే ఏంటనంటే వాళ్ళకి వీసాలు ఇవ్వడాలు, వాళ్ళ దేశానికి ఒకవేళ USకి వెళ్ళాలనుకుంటే వెళ్ళనివ్వరు అనమాట, వీసాలు క్యాన్సిల్ చేసేస్తారు. దాంతోపాటు ఏదైనా ఫ్యామిలీ అసెట్స్ ఏవైతే ఉన్నా కూడా వాటిని గవర్నమెంట్ తీసేసుకుంటుంది, అవి ఇవ్వడం జరగదు. అంటే అన్ని రకాలుగా వాళ్ళని ఐసోలేట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ అదే కాకుండా అంటే SDGTగానే కాకుండా జైషే మహమ్మద్ని ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కింద కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వాట్ ఈజ్ UNSC 1267 కమిటీ? SDGT అంటే ఏంటి? స్పెషల్లీ డిజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్, ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి మనం. దెన్ వీ హ్యావ్ లష్కర్-ఎ తైబా. ఈ లష్కర్-ఎ తైబా 1987-88 టైంలో హఫీజ్ సయ్యద్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు? 1987-88 సంవత్సరంలో. ఎక్కడ అంటే
ముర్దికే నియర్ లాహోర్ దగ్గరలో ఉన్నటువంటి ముర్దికేలో ఈ పర్టికులర్ ఆపరేషన్స్ అనేవి జరుగుతాయి. ఏదంటే ఉగ్రవాద స్థావరం ఎక్కడ ఉందంటే లాహోర్ దగ్గర ఉంది. కాకపోతే దీని యొక్క పేరెంట్ ఆర్గనైజేషన్ ఉంది, అదేంటంటే మర్కాజ్ అల్ దావాతుల్ వల్ ఇర్షాద్ లాటర్ బికమ్ జమాత్ ఉద్దవా. అంటే ఈ లష్కర్ ఎ తోయిబాకు ఒక పేరెంట్ ఆర్గనైజేషన్ ఉంది, దాని నుంచి ఈ లష్కర్ ఎ తోయిబా అనేది ఫామ్ అయిందనమాట. ఇది మనం అనుకున్నాం జైషే మహమ్మద్తో కలిసి పార్లమెంట్ అటాక్ చేయడం జరిగింది. దెన్ ఢిల్లీ బ్లాస్ట్లో 2005లో, దాని తర్వాత ముంబైలో ట్రైన్ బ్లాస్ట్ జరిగింది 2006లో, దాని తర్వాత 26/11 ముంబై అటాక్స్ జరిగాయి. అజ్మల్ కసబ్ తెలుసు కదా, 26/11 ముంబై అటాక్స్. దాని తర్వాత ఊరిలో జరిగినటువంటి ఆర్మీ బేస్ అటాక్ 2016, ఇవన్నీ కూడా లష్కర్ ఎ తోయిబా ఆధ్వర్యంలో జరిగాయి. దెన్ అగైన్ సేమ్ విత్ యుఎన్ఎస్సి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ 1267 కమిటీ sanctioned LET in 2005 due to connections with ISIS and Al-Qaeda. ఐసిస్ అంటే ఏంటంటే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా, అదొక ఉగ్రవాద సంస్థ అది కూడా. దాని తర్వాత అల్ఖైదా కూడా ఉగ్రవాద సంస్థని. వాటితో కనెక్షన్స్ పెట్టుకున్నందుకు కాను 1267 కమిటీ అనేది లష్కర్ ఎ తోయిబాని ఒక టెర్రరిజం యొక్క ఆర్గనైజేషన్గా పరిగణించడం జరిగింది. ఇదే కాకుండా యునైటెడ్ నేషన్స్ కూడా 2008లో హఫీజ్ సయ్యద్ని టెర్రరిస్ట్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఆ తర్వాత యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీ ఆల్సో నేమ్డ్ హిమ్ యాజ్ SDGT in 2008. The US condemned Sayyid's release from house arrest in 2017, urging Pakistan to arrest him. యాక్చువల్గా పాకిస్తాన్లో హౌస్ అరెస్ట్లో ఉన్నారనమాట. ఎవరున్నారు? హఫీజ్ సయ్యద్. కాకపోతే 2017లో హౌస్ అరెస్ట్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. సో దాన్ని యుఎస్ కూడా కండెమ్ చేయడం జరిగింది. పాకిస్తాన్కి చెప్పారు ఏంటంటే మళ్ళీ అతన్ని అరెస్ట్ చేసి లోపలేసేయండి అని చెప్పి. నెక్స్ట్ వీ హ్యావ్ హిజాబుల్ ముజాహిదీన్ HUM. ఇది 1989లో ముహమ్మద్ హసన్ దర్ అనే వ్యక్తి ఫౌండ్ చేశాడు. ముహమ్మద్ హసన్ దర్. ఇది బేసిక్గా జమ్మూ అండ్ కాశ్మీర్ అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో వర్కౌట్ అవుతుంది. ఇట్స్ కరెంట్ లీడర్ సయ్యద్ సలావుద్దీన్ కమాండ్స్ ద గ్రూప్ ఫ్రమ్ ముజఫరాబాద్ ఇన్ POJK. పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్లోని ముజఫరాబాద్లో దీని యొక్క బేస్ క్యాంప్ ఉంది. దీన్ని ప్రస్తుతం ఆపరేట్ చేస్తున్నటువంటి వ్యక్తి సయ్యద్ సలాహుద్దీన్. మీరు రీసెంట్గా చూసినట్టయితే 2016లో జరిగినటువంటి కాల్పుల్లో బుర్హాన్ వానీ చనిపోవడం జరిగింది. ఈ బుర్హాన్ వానీ ఈ హిజాబుల్ ముజాహిదీన్కి చెందినటువంటి వ్యక్తినే. సో ఇది మీరు చూసే ఉంటారు బుర్హాన్ వానీ యొక్క న్యూస్. Muzaffarabad and other areas under POJK have been identified as key launching pads for terrorists targeting India according to Indian intelligence agencies. అంటే పాకిస్తానే కాదు, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుండి కూడా టెర్రరిస్టులు ఏంటంటే భారతదేశంలో అనేక ఉగ్రవాద కార్యకలాపాలకి పాల్పడుతున్నారు. మనం ఊరుకున్నామా అంటే ఇప్పుడు అఫ్కోర్స్ పహల్గామ్కి దెబ్బ వేయడానికి మనం ఆపరేషన్ సింధూర్ లాంచ్ చేసాము. కానీ ఇంతకుముందు కూడా సర్జికల్ స్ట్రైక్స్ చేసాం 2016లో. ఊరి అటాక్ తర్వాత మనం లైన్ ఆఫ్ కంట్రోల్ టార్గెటింగ్ టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ ఇన్ POJK. ఏదైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉందో దాని లోపలికి వెళ్ళి మనం టెర్రరిస్టులని చంపి రావడం కూడా జరిగింది. దాన్ని మనం ఊరి అటాక్ అంటాం. సినిమా కూడా వచ్చింది 2016 సర్జికల్ స్ట్రైక్స్ అది. దానితో పాటు బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్. పుల్వామా అటాక్ తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టార్గెటెడ్ జైషే మహమ్మద్ ట్రైనింగ్ క్యాంప్స్ ఇన్ బాలాకోట్, పాకిస్తాన్, సెండింగ్ ఏ స్ట్రాంగ్ మెసేజ్ టు పాకిస్తాన్ అబౌట్ ఇండియాస్ కమిట్మెంట్ టు కౌంటరింగ్ టెర్రరిజం. ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్. సో ఆపరేషన్ సింధూర్ ఇక్కడితో ఎండ్ అవుతుందా అంటే కాదు. సో ఏదైతే టెర్రరిజం ఉందో టెర్రరిజంని ఎప్పుడైనా సరే మూలల నుంచి వేర్లతో సహా మనం పీకి పారేసినప్పుడే ప్రపంచం అనేది ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఓన్లీ భారతదేశానికి సంబంధించిందే కాదు, ఇది ప్రపంచంలో ఎక్కడైనా సరే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లు ఎప్పుడైనా మానవాళికి తీవ్రమైనటువంటి నాశనానికి కారణమవుతాయి. ఇప్పుడు చూసండి, మనం ఆపరేషన్ సింధూర్ కండక్ట్ చేసాం. ఈ ఆపరేషన్ సింధూర్తో ఇండియాకి సపోర్ట్ చేస్తూ అనేక దేశాలు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. దానితో పాటు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్నటువంటి మెంబర్స్కి కూడా, ఎవరైతే మెంబర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా మన గవర్నమెంట్ బ్రీఫ్ ఇవ్వడం జరిగింది పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ గురించి. దాని తర్వాత మనం దానికి దెబ్బ వేయడానికి ఎట్లాంటి ఆపరేషన్ సింధూర్ అనే ప్రోగ్రామ్ని మనం ఏదైతే చేశామో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క మెంబర్స్కి, అంటే ప్రపంచానికి మొత్తం తెలిసే విధంగా భారత్కి దెబ్బ కొట్టే హక్కు ఉంది అని చెప్పి తెలియజేసే విధంగా అయితే మనం ఈ ప్రోగ్రామ్ని, ఈ ఆపరేషన్ని కండక్ట్ చేశాం. జై హింద్, జై భారత్.